ఈరోజు ఒక మంచి వార్త అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ ఉచిత బస్తో పాటు మహిళలకి ఇంకో శుభవార్త కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ అదిరిపోయే గుడ్ న్యూస్ కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకోండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ ఉచిత బస్ పథకానికి ఎవరు అర్హులు? బస్ ఎక్కే ముందు మనం ఏం తీసుకుని వెళ్ళాలి? ఆ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి? క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక వీడియోని మొదలు పెడతాం. ముందుగా మహిళలు ఈ ఫ్రీ బస్ పథకం ఉపయోగించుకోవాలి అంటే బస్ ఎక్కే ముందు మన ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే మీతో పాటు తీసుకుని వెళ్ళాలి. అది కూడా ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్ళాలి. మీ ఆధార్ని బట్టి కండక్టర్ ఉచిత టికెట్ అయితే ప్రింట్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో టికెట్ ధర 0గా ఉంటుంది. అంటే మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. బస్ ఎక్కిన ప్రతిసారి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ ఆధార్లో ఖచ్చితంగా మీ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనే ఉండాలి. ఈ ఫ్రీ బస్ కేవలం ఆంధ్రప్రదేశ్ మహిళలకు కాబట్టి ఈ ఆధార్ అడ్రస్ని బట్టి మీకు ఫ్రీ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఏ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అంటే ప్రభుత్వ ఆర్డినరీ బస్సులకు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎటువంటి ఏసీ బస్సులు, స్లీపర్ క్లాస్ బస్సులు ఈ పథకానికి వర్తించవు. పిల్లలకైతే హాఫ్ టికెట్ తీసుకోవాలి. ఆడపిల్లలకు కూడా ఫ్రీ టికెట్ ఇస్తారు. మగవారికి మామూలుగానే టికెట్ తీసుకోవాలి. వారికి మాత్రం ఎటువంటి తేడా అయితే ఉండదు. బస్ సీట్స్ మగవారికి సపరేట్గా ఉండడం జరుగుతుంది. మహిళలు ముందు బస్ బాగాన, పురుషులు వెనక బాగాన ఉండేలా సెట్ చేశారు. బస్ సీట్స్లో హ్యాండిక్యాప్ సీట్ మరియు కండక్టర్ సీట్ తప్ప ఎక్కడైనా మహిళలు కూర్చోవచ్చు. అదనంగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫ్రీ బస్ ప్రయాణం చేసే వారికి లగేజ్ లిమిట్ 10 కేజీల నుండి 14 దాకా ఉంది. వీటికి లగేజ్ టికెట్ అయితే తీసుకోరు, ఉచితంగా ఇవ్వనున్నారు. ఎవరైతే చిన్న రైతులు కానీ పండ్ల వ్యాపారులు కానీ ఈ లిమిట్ లోబడి ఉన్న వారికి ఫ్రీగా లగేజ్ తీసుకువెళ్ళొచ్చు. సో అదండి ఫ్రీ బస్ కొత్త రూల్స్. వచ్చే వీడియోలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. ఈరోజు ఒక మంచి వార్త అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ ఉచిత బస్తో పాటు మహిళలకి ఇంకో శుభవార్త కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ